చూస్తున్నావా ఫోను? చూడు, ఇంకా చూస్తూ ఉండు. మీరు కూడా చూస్తున్నారా? చూడండి, మామూలుగా ఉండదు మా అమ్మతోనే. అట్లా చూస్తూ ఉండండి వీడియో అయ్యే వరకు. చూస్తున్నావా ఫోను? చూడు, ఇంకా చూస్తూ ఉండు. చూస్తూ ఉండడమే. తెల్లవారుజాము లేవడము, స్నానాలు చేయడం ఏమీ లేదమ్మా. అట్లా చూస్తూ ఉండడమే. రాత్రిపూట ఫోన్ చూడటమే, పొద్దునపూట ఫోన్ చూడటం. ఇంకేం పని లేదు మనకి ప్రపంచంతో. చూసుకో, ఫోన్ చూసుకో అట్లనే. ఎందుకు మమ్మీ ఎప్పుడు తిడుతూ ఉంటావు నన్ను? ఇప్పుడే కదా, నాకు ఈరోజే కదా లీవ్ దొరికింది. వర్క్ ఉంటేమో పొద్దునే లేచి పాల డబ్బా మాది ఆ ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చోవడం, అయిపోగానే పడుకొని నిద్రలు పోవడం. వర్క్ లేదు, పండగ పూట సెలవు ఇచ్చాడు అనుకోవాడు, వర్క్ లేదు కదా మళ్ళీ పడుకోవడమే. ఎప్పుడు నిద్రదయ్యమే. అమ్మా, అందరి కొంపల్లో ఎట్లానే ఉందో నా కొంపలో ఎట్లా ఉందో ఎవరికి అర్థం కావట్లా. ఛీ, ఏదో పెడుతూనే ఉంటుంది అసలు. ఒకరోజు కూడా ఎప్పుడు ఆ ఫోన్లో చూస్తూ ఉంటావు కదా, ఆ ఫోన్లలో చూసి నేర్చుకోవచ్చు. ఎంతమంది చక్కగా లంగావోణీలు కట్టుకొని పూలు పెట్టుకొని ఎంత చక్కగా గొళ్ళ గోపురాలు పెడుతున్నారు ఫోటోలు. మనం ఉన్నామమ్మ, ఎప్పుడు చూడు ఆ చొక్కా నిక్కర్ వేసుకొని ఇంట్లో పడి తిరుగుతూ ఉండడం తప్పితే ఓ పూట లంగావని కట్టుకుందాం, అమ్మకి నాన్నకి చక్కగా కనిపిద్దాం, ఒక గుడికి గోపురానికి బయటికి వెళ్ళి బయట ప్రపంచం చూద్దాం ఏమీ లేదు. చీకటి గదుల్లా గదులు వేసుకోవడం, తలుపులు వేసుకోవడం, ల్యాప్టాప్లు చూడటం, ఫోన్లు చూడటం, పడుకొని నిద్రలు పోవడం, ఆ చొక్కా జాకెట్లు వేసుకుని తిరగడం. ఏందో మా అప్పుడు మేము ఇట్లా లేవమ్మా, మేము చక్కగానే ఉన్నాం. ఇంత చక్కగా రెడీ అయితే ఒక్క పూట పూలు పెట్టుకోవడం చూసానే నిన్ను. 25 ఏళ్ళు వచ్చినాయి, ఒక్క పూట పూలు పెట్టుకోవాలా నువ్వు? ఛీ, ఎప్పుడు తిడుతూనే ఉంటావు నువ్వు నన్ను. కాసేపు కూర్చోవచ్చు కదా, ఏదో ఒకటి మాట్లాడుకుందాం. మీ చిన్నప్పుడు విషయాలు ఏమైనా చెప్పొచ్చుగా. నా ఏజ్లో నువ్వు ఇట్లా లేవా? 8ంటికి పడుకోబెట్టేవాడు, పొద్దున్న 5ంటికి సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలని చెప్పి లేచి కూర్చోబెట్టాడు. ఏం పని చెయ్యకపో, లేచి కూర్చోవాలని చెప్పేవాడు. మనం రాత్రి 2 వరకు ఆ అర్థం కాని భాషలో ఏమన్నంటే ఏందమ్మాయి అంటే చాలు ముసిముసిగా నవ్వుకోవడం, ఏందంతో భాషలో వస్తూ ఉంటాయి. ఏమంటే మమ్మీ సరాంగే అని చెప్పి ఏందంతో పోజులు చూపించటం, 2 వరకు ఫోన్లు చూసుకోవడం, పొద్దున 10ంటికి లేవడం, మళ్ళీ అరగంట మళ్ళీ పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూడటం, ఫోన్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళటం. మనం రామమ్మా, గంటకు ముందు బాత్రూమ్ బయటకు వస్తే పాపం, అసలు రాకూడదు, మనం రావు. బాత్రూంలోకి వెళ్ళటం, గంట సేపు కూర్చోవడం, బయటికి రావడం, తినటం, మళ్ళీ పడుకోవడం, సినిమాలు చూడటం. ఇంతే ఇంకా ప్రపంచం, ఏమీ లేదు ఇంకా మనకి. ఫోనే పరమాత్మ. మా ఎప్పుడు అరుస్తూ ఉంటావు కానీ ఏం చేస్తావు చెప్పు ఈరోజు? ఏమి చేయలేదా? నేనేం చేస్తాను, నేను ఇట్లా కాల్ చెప్పి ఇట్లా కూర్చుంటానమ్మా, అంతవరకే. మేడం గారు లేవగానే, మేడం గారు పొద్దున్నే యువరాణి గారు ఇట్లా గదిలో బయటికి రాగానే ప్లేట్లో అమ్మ టిఫిన్ ఏం చేసావు అనగానే ఇట్లా ఎగురుకుంటూ వచ్చి దోశని ప్లేట్లో కొడుతుందమ్మ. మేమేం చెయ్యం కదా, ఏమి చెయ్యక్కర్లా, దోశ ఎగురుకుంటూ వచ్చి మీ ప్లేట్లో పడుతుంది. మధ్యాహ్నం ఏందన్నా అన్నంలో పప్పు చేస్తాం, పప్పు మేడం గారు తిన్నారు కదా, మళ్ళీ ఫ్రై విడిగా, మళ్ళీ మీ అయ్యి ఇంకో రకం కదా, మళ్ళీ ఆయన చిన్నులపల్లి లేకుండా ఇంకొక రకం, మీ నాన్నమ్మకి చారు కావాలి. ఇవన్నీ ఊరిని నేనేం చెయ్యాలమ్మా, అవి వచ్చి మీకు ఇట్లా వండుకొని మీ ప్లేట్లో పడితే మీరు అందరు తింటున్నారు. నేనేమీ చేయట్లా, మీకు అన్ని పనులు లేవగానే ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది, నేనేమీ చేయట్లేదు. మీకు పోయేటప్పుడు బాక్సుల్లో డబ్బాలు తీసుకొని పోతాను, నేనేమీ చేయట్లా. బాత్రూంలోకి వెళ్తారు, ఎప్పుడు ఒక్కనాడు బాత్రూమ్ కడిగా ఒక పూట లేదు, అన్నీ నీట్గా ఉండాలి.
లేకపోతే వంకలు పట్టమాను. ఫస్ట్ ఎక్కడ తిన్న బిస్కెట్ ప్యాకెట్ కవర్ కూడా అక్కడ తీయవు నువ్వు. ఇంట్లో చేసిన ఒక్కటి నప్పవు, బయట నుండి ప్యాకెట్లు ఏమంటే ఫోన్లు చేయడం, స్విగ్గీ వాడు ఇచ్చేవ్వడం, జొమాటోలు వచ్చేవ్వడం, ఇంతే. ఇంకా సర్లే మమ్మీ, నువ్వు ఇంకా ఆపోలే కానీ ఈ రోజుకి నేను వెళ్తున్నా బయటికి. బాయ్. Thanks for watching the video. Please like, share and subscribe to my channel. Bye bye.